ప్రకాశం జిల్లా చోడవరం సమీపంలో మూసీ నదిలో చిక్కుకుపోయిన 121 మంది కూలీలను అధికారులు సురక్షితంగా రక్షించారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల నుండి పొగాకు నారు మల్లుల్లో పని కోసం వచ్చిన కూలీలు అకస్మాత్తుగా వరద నీటిలో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న కలెక్టర్ రాజబాబు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పడవల సహాయంతో రక్షణ చర్యలు చేపట్టారు. చిన్న పిల్లలతో సహా మొత్తం 121 మందిని సురక్షితంగా ఒడ్డుకు తరలించి స్థానిక సచివాలయంలో ఆశ్రయం కల్పించారు. ఇక కూలీలను సురక్షితంగా రక్షించిన రక్షణ బృందాలను అధికారులు స్థానిక ప్రజలు అభినందించారు. లోపల ఇరుక్కుపోయినారని తెలిసిన తర్వాత ఇమీడియట్ గా మనకు ఇన్ఫర్మేషన్ రాగానే ఈ ప్లేస్ కి ఆర్డీఓ గారు నేను వచ్చి మన పోలీసులు ఉన్నారు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు, అందరూ కూడా ప్రస్తుతం అయితే ఇప్పుడు మన ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ ఫస్ట్ ట్రాంచ్ కింద ఒక 7 మెంబర్స్ ని బయటకు తీసుకురావడం జరిగినారు. మన టీం ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నారు. మనం ప్రజలకు విన్నపం ఇచ్చేది ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఇమ్మీడియట్ గా చెప్పండి. ఇమ్మీడియట్ గా అధికారుల దృష్టికి తీసుకొని వస్తే మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఇష్యూ ఏమైందంటే ఇన్ఫర్మేషన్ మనకు చాలా లేట్ గా వచ్చింది, ఏమి కాదులే అనే ఒక ఉద్దేశంతో లోపల ఉండిపోయినారు. ఇట్లా ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది స్పాంటేనియస్ గా ఇమ్మీడియట్ గా ఇస్తే మేము ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఎనీవే ఇప్పుడైతే 7 మెంబర్స్ బయటకు వచ్చినారండి, ఇంకా 60 మెంబర్స్ రావాల్సి ఉంది. ఒక 1-2 అవర్స్ లో వాళ్ళని కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకొస్తాం. చోడవరం విలేజ్ లో ఒక